2026 టీ20 ప్రపంచ కప్ ముగిసినప్పటికీ మైదానం వెలుపల ప్రయాణ ఏర్పాట్ల విషయంలో తలెత్తిన వివాదం క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశమైంది. టోర్నీ నుంచి నిష్క్రమించిన దక్షిణాఫ్రికా మరియు వెస్టిండీస్ జట్ల ఆటగాళ్లు కోల్కతాలో చిక్కుకుపోవడంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఎట్టకేలకు స్పష్టతనిచ్చింది. ఈ జట్ల సభ్యులు బుధవారం రాత్రి నుంచి తమ స్వదేశాలకు బయలుదేరుతారని, రాబోయే 36 గంటల్లో అందరూ భారత్ నుంచి వెళ్లిపోతారని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ ప్రకటన రాకముందే దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్లు క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్లు సోషల్ మీడియా వేదికగా ఐసీసీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ కంటే ఆలస్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇంగ్లాండ్ జట్టుకు చార్టర్ విమాన సదుపాయం ఎలా దక్కిందని, తాము మాత్రం కోల్కతాలో ఎందుకు ఎదురు చూడాల్సి వస్తోందని వారు బహిరంగంగా ప్రశ్నించారు. డికాక్ తన ఇన్స్టాగ్రామ్ లో స్పందిస్తూ కొన్ని జట్లకు ఐసీసీ వద్ద ఎక్కువ ప్రాధాన్యత ఉంది అన్నట్లుగా ఎద్దేవా చేయగా, డేవిడ్ మిల్లర్ కూడా అదే బాటలో ప్రయాణ ఏర్పాట్లలోని వివక్షను ఎత్తి చూపారు. ఈ విమర్శలపై ఐసీసీ వివరణ ఇస్తూ ఏ ఒక్క జట్టుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వలేదని, ఇంగ్లాండ్ ప్రయాణ ఏర్పాట్లు వేర్వేరు మార్గాలు మరియు పరిస్థితుల ఆధారంగా జరిగాయని స్పష్టం చేసింది. వెస్టిండీస్ మరియు దక్షిణాఫ్రికా జట్ల కోసం ఏర్పాటు చేయాల్సిన చార్టర్ విమానం ఆలస్యం కావడంతో విండీస్ బోర్డు ఇప్పటికే తన ఆటగాళ్లను కమర్షియల్ ఫ్లైట్లలో పంపడం ప్రారంభించింది. ఈ ప్రయాణ జాప్యానికి గల్ఫ్ రీజియన్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే ప్రధాన కారణమని ఐసీసీ వెల్లడించింది. ఆ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ వాతావరణం, క్షిపణి హెచ్చరికలు మరియు ఆకాశ మార్గాల మూసివేత కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు భారీగా దెబ్బతిన్నాయని ఐసీసీ వివరించింది. ఇది పూర్తిగా తమ నియంత్రణలో లేని అంశమని, ఆటగాళ్లు మరియు వారి కుటుంబ సభ్యుల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యత అని పేర్కొంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, భార్యలతో కలిసి ప్రయాణిస్తున్న ఆటగాళ్లను సురక్షితమైన మార్గం దొరికే వరకు పంపలేమని ఐసీసీ స్పష్టం చేసింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న సంక్షోభం కారణంగా విమానాల షెడ్యూల్స్ క్షణక్షణానికి మారుతున్నాయని, దీనివల్ల చార్టర్ ఆపరేటర్లతో సమన్వయం చేసుకోవడం కష్టతరంగా మారిందని, గమ్యస్థానాలకు చేరవేసే ప్రక్రియలో సంక్లిష్టతను వివరించింది. వెస్టిండీస్ కు చెందిన 9 మంది సభ్యులు ఇప్పటికే బయలుదేరగా, మిగిలిన 16 మంది మరో 24 గంటల్లో ప్రయాణమవుతారని ఐసీసీ ధృవీకరించింది.